హలో, హాయ్, నమస్తే. నేను మీ లక్ష్మీ నాయుడు. ఈరోజు మా పెద్దలు చెప్పిన మాటలు ఏం తెలియపరుచుదాం అనుకుంటున్నానంటే, భగవంతుడికి నివేదించి నైవేద్యాల గురించి. ఒకప్పుడు ఎవరు అలా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అందరూ బిజీ బిజీ అయిపోయి వర్క్స్తో అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ బిజీ అయిపోయి పూజ వచ్చినప్పుడు స్వీట్ షాప్కో లేదంటే ఏదైనా ఆర్డర్ పెట్టి నైవేద్యాలు చక్కగా ఆర్డర్ చేసేసుకుంటున్నాము. చేసేసుకొని కాదు చేసేస్తున్నారు. చేసేసి భగవంతుడికి నివేదిస్తున్నారు. నేను తెలియపరిచేది ఏంటంటే, మన పెద్దలు ఎప్పుడూ అలా చేయలేదు. ఓపిక లేదనుకోండి, ఒక 2 అరటిపళ్ళు తెచ్చుకోండి, ఒక కొబ్బరికాయ తెచ్చి చక్కగా భగవంతుడికి నివేదించండి స్వయంగా. కానీ బయట నుంచి తీసుకొచ్చిన నైవేద్యాలను మటుకు వాటిని బయట నుంచి తీసుకొచ్చిన పులిహోరే కానీ, పరమాన్నమే కానీ, చక్కెర పొంగలే కానీ, ఏదైనా సరే, ఏవి బొబ్బట్లని కానీ, అంటే భక్ష్యాలని కొందరు అంటారు, ఏవి కూడా భగవంతుడికి నివేదించకండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. చక్కగా ఒక పండు, అరటిపండు, కొబ్బరికాయ తెచ్చి నివేదించుకోండి. నేనేంటంటే ఈరోజు మార్నింగ్ తిరుపతి వెళ్ళొచ్చాము. చక్కగా వెంకటేశ్వర స్వామికి కాస్త నా చేతులతో చక్కెర పొంగల్ చేసి పెట్టుకున్నాను. స్వామి దగ్గర నుంచి తీసుకొచ్చిన కళ్యాణం లడ్డు, వడలు, లడ్డూలు స్వామికి సమర్పించుకొని అందరికీ ఇచ్చుకుంటాను. సరేనా? వన్స్ అగైన్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, దయచేసి బయట నుంచి తీసుకొచ్చినవి భగవంతుడికి నివేదించకండి. ప్రసాదం పెట్టొద్దు. ప్రసాదం అనకూడదు. భగవంతుడికి నివేదించిన తర్వాత మనం తీసుకునేదాన్ని ప్రసాదం అంటాము. సరేనా? బాయ్ బాయ్.